నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. రిజర్వేషన్ల విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన కులాల్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగటంపై ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. కోటాల ద్వారా ఇప్పటికే సామాజికంగా అభివృద్ధి చెందిన కుటుంబాలు ఇకనైనా రిజర్వేషన్ పరిధి నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని సూచించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భయాన్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించింది. తల్లిదండ్రులు ఉన్నత ఐఏఎస్ హోదాలో ఉన్నప్పటికీ వారి పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకు వర్తించాలన్న ప్రశ్నను న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రస్తావించింది. కేవలం ఆర్థిక వెనుకబాటుతనమే కాకుండా సామాజిక అభివృద్ధి స్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్ల విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన కులాల్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగటంపై ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. కోటాల ద్వారా ఇప్పటికే సామాజికంగా అభివృద్ధి చెందిన కుటుంబాలు ఇకనైనా రిజర్వేషన్ పరిధి నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని సూచించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భయాన్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించింది. తల్లిదండ్రులు ఉన్నత ఐఏఎస్ హోదాల్లో ఉన్నప్పటికీ వారి పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకు వర్తించాలన్న ప్రశ్నను న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రస్తావించింది. కేవలం ఆర్థిక వెనుకబాటుతనమే కాకుండా సామాజిక అభివృద్ధి స్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిఎస్ఆర్ లైవ్ లో అందిస్తారు. సిఎస్ఆర్ చెప్పండి, అంటే కోర్టు వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? కోర్టు వ్యాఖ్యలను అయితే మనం విమర్శించడానికి లేదు. కోర్టు వ్యాఖ్యల్ని ఎలాంటి తప్పుపట్టడానికి కూడా లేదు. కోర్టుని వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల్ని, కోర్టు తీర్పుల్ని మనం గౌరవిస్తూనే ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు, అభ్యంతరాలు, వాళ్ళ కోరికలను మాత్రమే ప్రస్తావించాలి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, కోర్టు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ లో సంపూర్ణ న్యాయం ఉంది. అది ఎవరైనా కానీ సమర్థించాల్సినటువంటి అంశమే, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి అన్ని కులాలు నాయకులు, కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజెంట్ గా ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ముక్త కంఠంతో కాకుంటే రిజర్వేషన్లు ఇప్పటికీ ఇంకా అన్ని వర్గాలకు, అన్ని హోదాల్లో ఉన్న వారికి కూడా వర్తింప చేయాలి, కొనసాగించాలి, యథావిధిగా కొనసాగించాలి, ఎలాంటి మార్పులు చేయకూడదు అనేటువంటి డిమాండ్లు కూడా వస్తా ఉన్నాయి. ఆల్రెడీ మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి, చాలా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి వి హనుమంతరావు కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతోటి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మినహాయింపులు, ఎలాంటి సవరణలు చేయకుండా
ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ల విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఆయన చాలా గట్టిగా డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ వర్గాల్లో ఉన్నటువంటి ఐఏఎస్ పిల్లలైనా లేకపోతే ఐపీఎస్ లైనా లేకుంటే ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి వాళ్ళు కూడా అంత పెద్దగా ఇతర అగ్రకులాలతో పోటీ పడేంతగా ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు. అందువల్ల ఈ రిజర్వేషన్ ని యథావిధిగా కొనసాగించాలి. ఎవరో ఒకరో ఇద్దరు ఆర్థికంగా ఎదుగుదల ఉంటే ఉండవచ్చు, కానీ అది మొత్తాన్ని సామాజిక వర్గం మొత్తానికి దాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు అని చెప్పి చాలా గట్టిగా కూడా సీనియర్ నాయకులు మళ్ళా కుల సంఘాల నాయకులు ఈ రిజర్వేషన్లు కొనసాగించాలి అని గట్టిగా డిమాండ్ చేస్తున్నటువంటి ఇతర వర్గాల నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుచేత సుప్రీంకోర్టుకు కూడా కొన్ని కుల సంఘాల నాయకులు మళ్ళీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి కొందరు నాయకులు ఇప్పుడే కొద్దిగా ఫోన్ లో మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్య వల్ల ఏదో కొద్దిగా ఒకరు ఇద్దరు 1% కూడా ఉండనటువంటి దేశం, అంటే 145 కోట్ల జనాభాలో ఎక్కడో 1% కూడా లేనటువంటి ఆర్థికాభివృద్ధిని సాధించినటువంటి ఇతర రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వర్గాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని జనరలైజ్ చేయొద్దు అని చెప్పి, లేకుంటే ప్రభుత్వ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనల్ని ఖరారు చేయడమో లేకపోతే మార్గదర్శకాలను జారీ చేసి ఈ మార్గదర్శకాలని మిస్యూజ్ చేసే విధంగా కూడా అవకాశాలు ఇస్తూ టోటల్ గా ఆ రిజర్వేషన్ల యొక్క బలాన్ని తగ్గించడానికి ఏమన్నా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందుచేత ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ల విధానాన్ని యథావిధిగా కొనసాగించాలనే డిమాండ్లే మెజారిటీగా ఉన్నాయి. మరి కోర్టు వ్యాఖ్యలు చేసే కూడా అలాంటి డిమాండ్లు రావడాన్ని ఎలా చూడాలి? అండ్ కోర్టు ప్రశ్నలు వేసింది కరెక్టే, ఆ ప్రశ్నలు ఎవరికి వేసింది? ఆ పరిధి నుంచి బయటకు రావాలని ఎవరికి సూచించింది? దీన్నంతా చేసేది ఎవరు? ఎస్, కేంద్ర ప్రభుత్వాన్ని సూచించినట్టు, కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రశ్నలన్నీ సంధించినట్టు మనం పరిగణించాలి. కేంద్ర ప్రభుత్వంలో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కూడా ఉంటుంది కాబట్టి ఆ మంత్రిత్వ శాఖ ఈ రిజర్వేషన్ల అంశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ వ్యాఖ్యల మొత్తాన్ని పరిశీలన చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ యొక్క ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని, ఆ సిఫార్సులని సుప్రీంకోర్టుకు పంపించి వీటిని అమలు చేయాలా వద్దా అనేది మళ్ళీ దాన్ని కేబినెట్ లో అప్రూవల్ తీసుకోవాలి. ఆ కేబినెట్ తర్వాత మళ్ళీ రాజ్యాంగ సవరణ కూడా జరగాల్సినటువంటి ఈ తతంగం అంతా ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని యథావిధిగా అమలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అలా చేయడం కూడా ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. అది బీజేపీ ఉందా, రేపు కాంగ్రెస్ వస్తుందా, ఇంకెవరు వస్తారా అనేది కాదు. కాకుంటే ఏంటంటే యథావిధిగా అమలు చేయడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే దానికి ఒక ఎగ్జిక్యూటివ్ పరిమితులు ఉంటాయి కాబట్టి పాలనాపరమైనటువంటి పరిమితులు కూడా ఉంటాయి. అందుచేత ఇది ఇప్పటికిప్పుడు మాత్రం అమలు చేయడం సాధ్యం కాదు. రైట్, థ్యాంక్ యూ సిఎస్. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలం క్రాస్ రోడ్ వద్ద భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నెంబర్ 1007/3 పరిధిలోని 42 సెంట్ల ప్రభుత్వ భూమిని రెడ్డయ్య అనే వ్యక్తి కబ్జా చేశారు. యువగళంలో లోకేష్ బస చేసిన స్థలాన్ని రెడ్డయ్య అనే వ్యక్తి కబ్జా చేసి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇక ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు సునీల్ కుమార్ రెడ్డి, జయకృష్ణ సమక్షంలో కబ్జా స్థలంలో నిర్మాణ వస్తువులను జేసీబీ సహాయంతో తొలగించారు. దీంతో రెడ్డయ్య అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గోల్తండాలో భార్య మృతిపై భర్తపై హత్య ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ హత్య జరిగిందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మొదట ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినా తర్వాత బయటపడుతున్న ఆధారాలు కేసును కీలక మలుపు తిప్పాయి. బయటకొచ్చిన వీడియోలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఇవి తాజా ఘటన దృశ్యాలా లేక పాతవా అన్నది పరిశీలనలో ఉంది. ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తిరుపతిలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో జీఎస్టీ శాఖ సీనియర్ అసిస్టెంట్ రామ్మూర్తి, అతని భార్య డిప్యూటీ తహసీల్దార్ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాధితురాల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారని ఆరోపణలున్నాయి. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులను చంపేస్తానంటూ నిందితులు హెచ్చరించారు. కేసు నుంచి తప్పించేందుకు సహకరించిన పిన్ని మానసను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. బాధితుల గోప్యత కాపాడతామని తిరుపతి పోలీసులు హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కుమారుడు ట్రంప్ జూనియర్ వివాహ వేడుకపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఉద్రిక్తతలు, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో తాను ఆ వివాహానికి హాజరయ్యే అవకాశంపై అనిశ్చితి ఉందని పేర్కొన్నారు. అంతేకాదు, హాజరైనా లేకపోయినా తప్పుడు వార్తలతో తనపై విమర్శలు వస్తాయని చమత్కరించారు. ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకున్నది. ఆయన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం బహమాస్లో సన్నిహితుల మధ్య మాత్రమే సింపుల్గా జరగనుందని సమాచారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు అత్యంత హాస్యాస్పదంగా, అసత్యాలతో కూడి ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన తాత, తండ్రి, పినతండ్రి మరణాలన్నింటినీ సీఎం చంద్రబాబుపై రుద్దాలని చూడటం జగన్ రాజకీయ దిగజాడుతనానికి పరాకాష్ట అని విమర్శించారు. 17 ఏళ్ల తర్వాత తండ్రి చావుపై రాజకీయాలు చేయటం సరికాదన్నారు. కడప గన్ కల్చర్ నెరవేరకపోవడంతోనే చంద్రబాబుపై జగన్ రెడ్డి కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పినతండ్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశారు. నిన్నటి నుంచి నాకు అసలు అర్థం కాలే. అయితే ఆయన ఒక మాట చెప్పాడు. వాళ్ళ పినతండ్రి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత వాళ్ళందరూ చనిపోయేదానికి ఎవరు కారణం అన్నాడు. ఆఖరణ వాళ్ళ తండ్రి ఆ హెలికాప్టర్లో యాక్సిడెంట్లో చనిపోయిన దానికి వెనక్కి చంద్రబాబు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయనే అనుమానం అన్నాడు. వాళ్ళ పినతండ్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయినాడు, దాని మీద అనుమానం అన్నాడు. అయితే ఒక్కటి నాకు అర్థం కాంది, వాళ్ళ తాత మాట గురించి కూడా చెప్పాడు. కానీ వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ జేజమ్మ ఎటు చనిపోయినారు, కానీ అది మాత్రం చంద్రబాబు నాయుడు మీద
వృద్ధులే, అంతవరకు ఎగ్జామ్షన్ ఇచ్చినాడు. నేను ఒక మాట అడుగుతుండా, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యాక్సిడెంట్లో చనిపోతే చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా ఉన్నా కాన్వాయ్లో, ఆయన అంత్యక్రియలు చూడాలని పోతే మధ్యలో అంతరాయం కలిగి వెనక్కి వచ్చాం. ఆయన తపన చూసాం, ఎందుకంటే ఆయన పాత స్నేహితుడు. ఆ రోజు ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆయనకు అత్యంత ఆప్తుడైన రోసయ్య గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ యాక్సిడెంట్లో చనిపోతే వెనక కుట్ర దాగుంటే, అది కూడా అపోజిషన్ లీడర్ మీద అనుమానం. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఆఖరణ రోసయ్య గారు తన మిత్రుడు యాక్సిడెంట్ గురించి సిబిఐ వెయ్యాలని చెప్పి కేంద్రానికి రాసి సిబిఐ ఎంక్వైరీ వేయించారు. సిబిఐ టోటల్గా ఎంక్వైరీ చేసి యాక్సిడెంటే ఇది కారణము, ఈ చావుకి యాక్సిడెంటే కారణమని రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఆ సిబిఐని కూడా చంద్రబాబు నాయుడు గారు, అంటే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే, ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు సిబిఐని కూడా మేనేజ్ చేసి రిపోర్ట్. కూకట్పల్లి నియోజకవర్గంలో ఉమ్మడి ఏపీ మైనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వడ్డేపల్లి నరసింగరావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు తమ తండ్రి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వడ్డేపల్లి నరసింగరావు ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమంలో ఆయన జ్ఞాపకార్థం వృద్ధులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని వడ్డేపల్లి నరసింగరావు సేవలను స్మరించుకున్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాల్లో లంకెబిందెలు బయటపడ్డాయన్న సమాచారం కలకలం రేపుతోంది. ఓ గుప్త నిధుల ముఠా ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు గుప్త నిధులను తవ్వి అందులో లభించిన లంకెబిందెల్లోని సొమ్ము స్వాహా చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తురిమెళ్ల అటవీ క్షేత్రస్థాయి అధికారులు ట్రైబల్ వాచర్లతో కలిసి గుప్త నిధుల తవ్వకాలు జరిపినట్లు అనుమానిస్తున్నారు. ఈ తవ్వకాల్లో ఓ 2 పెద్ద మట్టి కుండలు బయటపడగా అందులో వజ్రాలు, బంగారం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దొరికిన బంగారం, వజ్రాలను తొలుత హైదరాబాద్లో అమ్మేందుకు ప్రయత్నించి అది విఫలం కావడంతో బెంగళూరులో అటవీశాఖ అధికారులు అమ్ముకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హనుమకొండ జిల్లా ప్రముఖ సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ వ్యవస్థాపకులు భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాన్ని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. తొంభై 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వడ్డేపల్లి చెరువు కట్ట వద్ద నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, పర్యాటక ప్రాంతాల సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి పౌరుడు వారంలో కనీసం ఒకరోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాల్లో పాల్గొని నగరాన్ని పరిశుభ్రమైన హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. పారిశుధ్య కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ బాధ్యతగా భావించకుండా ప్రజలు భాగస్వాములుగా మారాలని సూచించారు. వినియోగించిన వ్యర్థాలను రోడ్లపై వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లో వేయటం ద్వారా పారిశుధ్య కార్మికులకు సహకారం అందించవచ్చని పిలుపునిచ్చారు.
నల్గొండ జిల్లా హాలియాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించి 3 కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఈ ఆసుపత్రిని ఉన్నతీకరించినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చి అదనపు పడకలు ఏర్పాటు చేశామన్నారు. డయాలసిస్ కేంద్రం, మాచురి, గర్భిణీల కోసం ప్రత్యేక శస్త్రచికిత్స సదుపాయాలు కూడా కల్పించినట్లు తెలిపారు. అవసరమైన 60 మందికి పైగా సిబ్బంది నియామకం కూడా పూర్తయిందని స్పష్టం చేశారు. అన్ని వసతులు సిద్ధంగా ఉన్నా కేవలం ప్రారంభించకపోవడంతో ప్రజలకు వైద్యం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాలియా మున్సిపాలిటీ కేంద్రంలో గతంలో ఇదే నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాకముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వారు, మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత గవర్నమెంట్ వచ్చిన మొదటి 5 సంవత్సరాలు కూడా, తెలంగాణ వచ్చిన 5 సంవత్సరాలు కూడా ఇక్కడ స్థానికంగా హాలియా కేంద్రంగా అత్యధికంగా దాదాపు 5 మండలాలకు కొన్ని వేల మందికి అందుబాటులో ఉండాల్సినటువంటి ఆరోగ్యానికి, ముఖ్యంగా పేదవారికి అందుబాటులో ఉండాల్సిన కేంద్రాన్ని అభివృద్ధి చేయకపోతే 2018లో మేము గెలిచిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన నేను ఇక్కడికి మొదటిసారి కేసీఆర్ గారు హాలియాకి రాగానే ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు, గతంలో కమలా నెహ్రూకి 100 బెడ్ హాస్పిటల్ దాదాపు మాచర్ల బార్డర్లు ఉండడం వల్ల ఇక్కడ స్థానికంగా 5 మండలాల వాళ్ళు మొత్తం కూడా నల్గొండకో, మిర్యాలగూడకో ఇతర కాన్స్టిట్యున్సీలకు వెళ్ళవలసి వస్తుంది. ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళు మార్చరీకి తీసుకెళ్లాలంటే అదే దుస్థితి సార్. ఖచ్చితంగా ఇక్కడ ఒక హాస్పిటల్ కావాలంటే దాదాపు 3 కోట్ల పైచిలకు నిధులు మాకు కేటాయించి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కాదు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చేద్దాము. దీనికి మొత్తంగా గతంలో ఉన్న దానికంటే మెరుగ్గా ఇదివరకు ఇక్కడ ఒక 30 బెడ్స్ ఉంటే అదనంగా ఇంకొక కొత్తగా 40 బెడ్లు మెయింటైన్ చేసేటట్టుగా ఒక రూమ్స్ కేటాయిస్తూ ప్రైమరీ హెల్త్ సెంటర్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చడం జరిగింది. అందుబాటులో తీసుకురావాల్సిన ఈ హాస్పిటల్ని దాదాపు 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు దీన్ని ఓపెనింగ్కి నోచుకోలేదు. తక్షణమే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు దీని మీద స్పందించి దీన్ని ఓపెన్ చేసి, మీరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని నేను అనట్లేదు, కానీ మన నియోజకవర్గానికి ఎవరు వచ్చినా కానీ, ఎవరు ఎమ్మెల్యే అయినా కానీ ఇక్కడ స్థానికంగా ప్రజల వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, సీనియర్ నాయకులు నాగేందర్ గౌడ్, శుభప్రద్ పటేల్ ఈ నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై విపరీతంగా పన్నులు వేయటం వల్లే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ ధరల పెరుగుదల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని, దీంతో సామాన్య ప్రజలు, రైతులు, రోజువారీ కూలీల బతుకు దుర్భరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర 111 రూపాయలు దాటిన విషయాన్ని గుర్తు చేస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని అన్నారు. కేంద్రం వెంటనే స్పందించి ఇంధన ధరలను నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ రాస్తారోకో కారణంగా ప్రధాన రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.